ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాతృకా చక్ర వివేక ప్రామాణికంగా లకార శబ్దం గురించి లకారం శ్రీ విద్యాపరంగా చేసుకోవటం కోసం తెలియజేయటం జరుగుతుంది. లం అనబడే బీజం వచ్చే మంత్రం ఏది చేసినా 10,000 చేస్తే వారికి ఆ మంత్రం శబ్ద ధ్వని ద్వారా వాళ్ళకి అలవి కాని సమస్యలకి సంబంధించిన పరిష్కారం ఇంటర్నల్గా అర్థమవుతుంది. లం దీన్ని శ్రీ విద్యాపరంగా బ్లూమ్ లం శ్రీం ఈ విధంగా చేసుకుంటే చాలా ఉత్తమం. శరీరంలో ఉన్న వాత పిత్త కఫ సంబంధించిన వాటి వలన వచ్చే కొన్ని రోగాలు కానీ వాటిని మీరు తెలుసుకోవచ్చు, ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. దీనిని తంత్రంగా ఏం చెప్తారంటే ప్రాచీన ఋషుల్లో వాళ్ళు ఈ పంచవల్కములు అంటే ఏంటండి అంటే మర్రి, జువ్వి, మేడి, నేరేడు, రావి ఈ పట్టల చెట్టుపై నుండి పట్టల చూర్ణం శుద్ధి చేసుకొని వాడుకుంటే చాలా వాటికి, నేను కొన్ని చెప్పలేను కాబట్టి మీరు అవి వెరిఫికేషన్ చేసుకోండి, చాలా వాటికి ఉపయోగం. అంత గొప్ప శక్తివంతమైంది ఈ లకార శబ్ద ధ్వని వచ్చేది. శ్రీ విద్యలో ఈ మంత్రాలు అనేకమైనవి ఉన్నాయి. తర్వాత మంత్ర సాధన ఎలా చేయాలండి? మంత్ర సాధన కోసం మొదట మీరు ఒక మంత్రాన్ని ఎంచుకోండి గురువుల దగ్గర. దానిని క్రమము తప్పకుండా చేస్తూ ఉంటే దానిపై పూర్తిగా మీ మనసు, బుద్ధి, శరీరము త్రికరణాలు శుద్ధిగా దృష్టి పెడితే ఆ మంత్ర సాధన ద్వారా దానికి కొంతమంది యోగాలు అనేక రకాల ఆధ్యాత్మికలు ఆచరించే వాళ్ళందరూ కూడా వాటిల్లో ఈ మంత్రాన్ని కలిపి చేసుకోండి. దీనివల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయండి మాకు అంటే మెయిన్ ఆరోగ్యపరంగా బాగా పురోగతి ఉంటుంది. కొంతమందికి, అతి తక్కువ మందికి ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ AHS అనబడే ఒక జన్యుపరంగా కానీ మీ లైఫ్ స్టైల్ వలన కానీ కొన్ని ప్రారంధ కర్మల వల్ల కానీ నాడీ సంబంధితమైన డిసీజ్ ఉంటుంది. ఈ డిసీజుల వలన ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండానే కొన్ని పనులు జరుగుతుంటాయి. అలాంటివన్నీ ఈ శ్రీ విద్యా మంత్ర సాధన ద్వారా వాళ్ళు వాటిని సరి చేసుకోవచ్చు. దాని వలన ఏమవుతుంది, ఆ డిసీజుల వలన మెదడులో కణితలు అలాంటివి కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్కు సంబంధించిన డిస్టర్బెన్సులు ఇవన్నీ తగ్గిపోతాయి. చాలా బాగుంటుంది, తెలుసుకోండి.